రేపు జరగబోయే హనుమాన్ కరసేవను మీరందరూ విజయవంతం చేయాలని నేను మీ ముందుకొచ్చినాను. కోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయం గత కొన్ని దశాబ్దాలుగా కబ్జాలకు గురైంది. ఆ కబ్జాలు తొలగించి అదే కబ్జాల స్థలంలో డబ్బాంగాళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి అధికారులు, రాజకీయ నాయకులు డబ్బులు తీసుకున్నారు. ఈ సందర్భంలో హిందూ సంఘాలు, ఇతర హిందూ వ్యక్తులు దాంట్లో పాల్గొని గుడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యేర్ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారు హిందువులు వ్యతిరేకిస్తున్నా కూడా గుడి స్థలం కడ్డంగా, రోడ్డుకు అడ్డంగా నాపరాళ్ల ప్రహరీని నిర్మించడం జరిగింది. ఈ విషయంలో నేను అధికారులకు అనేక విషయాలను వివరించినాను, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ సందర్భంలో ఆ నాపరాళ్ల ప్రహరీ అట్లా నిర్మించడం అనేది గుడికి, హిందువులకి ఒక అవమాన చర్యగా హిందువులు భావిస్తున్నారు. ఈ సందర్భంలో మేము ఆ గుడి నాపరాళ్లను తొలగించాలా, బండల్ని, ప్రహరీని తొలగించాలా అని శ్రీ హనుమ కరసేవ కార్యక్రమాన్ని చేపట్టినాం. అది రేపు అంటే 14వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.